వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి తమ్నేల్లో చూసారు కదండి. స్టెయిన్లెస్ స్టీల్లో నేను మళ్ళీ ఇంకొక కుక్వేర్ సెట్ తీసుకున్నాను. బట్ ఈసారి వచ్చేసి అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్సే తీసుకున్నాను. అందులోటి మంచి ఆఫర్లో వచ్చేసరికి నాకెందుకో మంచి బడ్జెట్లో అనిపించింది కాస్ట్ అయితే. దానికోసమని తీసుకున్నాను. నేను ఎలాగో తీసుకున్నాను కదా, నాలాగా ఎవరికైనా స్టెయిన్లెస్ స్టీల్లో మళ్ళీ వంట కుక్ చేసుకోవాలి అండ్ ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే తీసుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఏమేమి వచ్చాయనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం 3 కుక్కర్స్ వచ్చాయండి. అంటే మనకి సెట్లోనే వచ్చేస్తాయి. 5 లీటర్స్ అండ్ 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్. అన్నీ కూడా సెట్లో వచ్చేసరికి మనం ఇంకా సింగిల్గా తీసుకోవడానికి సింగిల్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే సింగిల్ కంటే ఇలా సెట్లో తీసుకుంటే ఏంటంటే మనకి మంచి బడ్జెట్లో వచ్చాయి. దానికోసమని నేనైతే సెట్ తీసుకున్నాను. మనకి ఇలా ఒక చిన్నది మనకి పేపర్ ఇస్తారు. అంటే దాంట్లో అన్నీ ఉంటాయి కదా, అంటే ఎలా యూస్ చేయాలి, డూ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి కదా. అలా ఈ పేపర్ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు అన్నీ ఆల్రెడీ ర్యాప్ చేసింది. మీ ముందే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అని అన్నట్టుగా. ఇక్కడ వచ్చేసి అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ప్రెషర్ కుక్కర్స్ తీసుకున్నానని. ఆల్రెడీ ఇంట్లో ఉంది ప్రెషర్ కుక్కర్స్. కాకపోతే నేను యూస్ చేసేది ఏంటంటే అల్యూమినియంది. ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే యూస్ చేస్తూ ఉన్నాను. బట్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ మాత్రం తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. దీనికంటే ముందు ఒక 1 year బ్యాక్ నేను తీసుకున్నాను. బట్ ఎందుకో ప్రోడక్ట్ నచ్చక కొంచెం కాస్ట్ హెవీ అనిపించింది అండ్ ఆ క్వాలిటీకి అంత ఎక్కువ అనిపించేసరికి రిటర్న్ చేసేసాను. మళ్ళీ తీసుకునేసరికి 1 year పట్టింది స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, అందులోటి ప్రెషర్ కుక్కర్స్ తీసుకోవడానికి. ఇవి వచ్చేసి 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి. బట్ మనకి మూతలు అంటే లిడ్స్ వచ్చేసి ఓన్లీ 2నే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సైజు 5, 3, 2 లీటర్స్ అని చెప్పాను కదా. 2 లీటర్స్ అండ్ 3 లీటర్స్ దానికి సేమ్ మనకి లిడ్ ఇచ్చారు. 5 లీటర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. మనకు అసలు స్టెయిన్లెస్ స్టీల్ అనగానే మనం అంటే కొన్ని బ్రాండ్ని బట్టి ఉంటాయి కదా. నేనైతే పీజీన్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా నేను కుక్వేర్ సెట్ చూపించాను. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అదేంటంటే మనం కుకింగ్ చేసుకునే యుటెన్సిల్స్ అండి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే ప్రెషర్ కుక్కర్స్ అని చెప్పాను కదా. మనకి చిన్నదండి ఇది చూపించేది. మనకి హెవీ థిక్ బాటమ్ ఇచ్చేసరికి చాలా 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 బాగుంది. అండ్ ఇంకా నార్మల్ మనకి పైన లిడ్ అండ్ లోపల బెల్ట్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే చాలా స్టెయిన్లెస్ స్టీల్ అనేసరికి మంచి వెయిట్తో ఉన్నాయి. చాలా థిక్ ఉండేసరికి వెయిట్ కూడా బాగుంది. నాకు తెలిసి చాలా బాగా రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నేను ఇవన్నీ కూడా రివ్యూస్ చూసే తీసుకున్నాను. రివ్యూలో కూడా అన్ని 4+ ఉన్నాయి అన్ని రివ్యూస్. దానికోసమని నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇందాక చూపించింది 2 లీటర్స్. ఇప్పుడు చూపించేది వచ్చేసి 3 లీటర్స్ అండి. మేము ఇంట్లో ఉండేది ముగ్గురమే, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. మా ముగ్గురికి అయితే ఇవి మోర్ దెన్ ఎనఫ్. పెద్ద కుక్కర్ వచ్చేసి కొంచెం పెద్దదే. బట్ ఏంటంటే ఏమైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ లైక్ ఏమన్నా మనం రైస్ ఐటమ్స్ చేసుకుని ఉన్నప్పుడు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా. ఇది వచ్చేసి ప్రజెంట్ చూపిస్తుంది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అండి. దీనికి వచ్చేసి సేమ్ లిడ్ అని చెప్పాను కదా. 2 లీటర్స్కి ఏదైతే యూస్ చేసామో సేమ్ దీనికి కూడా అదే యూస్ చేశారు. ఇది కూడా మంచి థిక్ బాటమ్ ఉండేసరికి చాలా చాలా బాగుంది. ఇంకా 5 లీటర్స్ అది వచ్చేసి ఎంత వెయిట్ ఉందంటే మీకు చూపించేటప్పుడు 2 హ్యాండ్స్తో పట్టుకుంటే కింద పడిపోతుందేమో అన్నట్టుగా ఉంది. అంత బాగుంది. మంచి థిక్ స్టీల్తో ఇచ్చారు అండ్ హెవీ బాటమ్. మనకి స్టీల్ అనేసరికి ఏంటంటే హెవీ బాటమ్ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, చాలా 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 బాగుంది. అంటే కుక్ చేయకముందే ఎంత బాగా అనిపిస్తుంది అంటే కుక్ చేస్తే కూడా చాలా చాలా బాగుండొచ్చు. ఆయన చెప్పాను కదా నేను రివ్యూస్ చూసే తీసుకున్నానని చెప్పి. అందరూ కూడా అక్కడ ఒక 3 months అండ్ 1 year యూస్ చేసిన తర్వాతనే రివ్యూస్ పెట్టారు. అది చూసే నేను తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి రివ్యూస్ అయితే. మీకు కావాలంటే ఒక్కసారి వెళ్ళేసి చూడండి, అన్నిట్లో ఉంటాయి యాప్స్లో. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అంటే అందులోటి నాకు బడ్జెట్లో వచ్చిందని చెప్పాను కదా. నాకు ఈ 3 కలిపి కూడా 2700కి వచ్చాయి. వేరే బ్రాండ్స్ కూడా చూశాను. అంటే ఇంతకంటే మనకి ఇప్పుడు నేను 5, 3, 2 అని చెప్పాను కదా. బట్ 3 లీటర్స్ దానికి కూడా ఇప్పుడు ఈ 3 కలిపి ఎంత పడిందో ఓన్లీ 3 లీటర్స్ దానికి కూడా సేమ్ అంతే కాస్ట్, అంతకంటే ఎక్కువ కూడా పడినవి ఉన్నాయి. ఇంకెందుకులే మనం బడ్జెట్లో తీసుకుంటే బెస్ట్ అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. ఇది ఓవరాల్ రివ్యూ అండి. చాలా చాలా బాగున్నాయి కదా చూడడానికి. బాటమ్ క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి వచ్చేసి కుక్వేర్ సెట్ అండి. అండ్ దీని తర్వాత నేను హ్యాండ్ చాపర్ తీసుకున్నాను. హ్యాండ్ చాపర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి ఇంట్లో ఉండేదే.
ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాను, కాకపోతే అది మీషోలో తీసుకున్నాను. సో ఒక్కొక్కసారి కొన్ని ప్రోడక్ట్స్ అంతంత బాగా ఉండవు కదా, సో అలా. సో నేను తీసుకున్న ఒక 6 మంత్స్లోకే అది సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో దానికోసమని మళ్ళీ అప్పటి నుంచి అస్సలు తీసుకోలేదు. సో ఈసారి తీసుకుందాం అన్నట్టుగా మళ్ళీ తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. సో బ్రాండ్ వచ్చేసి ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్ బ్రాండే అన్నట్టుగా ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఇది కొంచెం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. అంటే లైక్ మనకి ఒక 200 to 400 ml అలా పడేట్టుగా ఉంది అంతే. బట్ ఇదేంటంటే నాకు జస్ట్ ఒక 60 to 70 రూపీస్ మధ్యలోనే వచ్చింది. అంత తక్కువలో ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ చెక్ చేసి చూపిస్తూ ఉన్నాను. మనకి 3 బ్లేడ్స్ ఇచ్చారు. 3 బ్లేడ్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా కింద మనకు ఉన్న బౌల్ కూడా మంచి క్వాలిటీగానే ఉంది. మరీ అంత చీప్ క్వాలిటీ ఏం లేదు, చాలా బాగుంది. ఎవరైతే చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం బెస్ట్ ఆప్షను. మరీ ఇందులో ఆనియన్ మరీ రాగా అంటే ఉన్నట్టుగానే వేస్తే అది అస్సలు అవ్వదు. కొంచెం అందరికీ తెలిసిందే కదండి, చిన్న చిన్న ఒక టమాటాలో 3 to 4 అలా పీసెస్ చేసినాక దీంట్లో వేస్తే మనకి చిన్నగా అయిపోతాయి. ఆనియన్స్ అయినా క్యారెట్ అయినా కొంచెం చాలా చిన్నగా తురుముకోవాలన్నప్పుడు ఇది మాత్రం చాలా బెస్ట్ ఆప్షను. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఒకటి నేను తీసుకున్నానని చెప్పాను కదా, దానికి ఏంటంటే మంచిగా మనకి ఇప్పుడు ఇలా మూత పెట్టేసినప్పుడు గ్రిప్ ఉండేటట్టుగా మంచిగా ఉండాలి. అంటే కరెక్ట్గా సెట్ అవ్వాలి. అలా అవ్వలేదు లాస్ట్ టైం తీసుకునింది, అందుకే సరిగ్గా వర్క్ అవ్వలేదు. బట్ ఇది మంచిగా ఫిట్ అయ్యేటట్టుగా 2 సైడ్స్ ఇక్కడ అదే మీకు చూపిస్తూ ఉన్నాను. అంటే ఫిట్ అయ్యేటట్టుగా ఇచ్చారు. పుల్ చేస్తే సరిపోతుంది కదా, మంచిగా చిన్నగా అయిపోతాయి. మనం ఏవైనా మన వెజిటేబుల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది కదా. సో ఇది ఇలా ఉందండి. సో చాలా చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత బాగా వచ్చిందంటే చాలా బెటర్ డీల్ అనే చెప్పొచ్చు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.